ముద్రగడ మరణం తర్వాత కూడా రాజకీయంగా ప్రభావితం చేస్తున్నారు. ముద్రగడ వ్యవహారం ఇప్పటికే చాలా పెద్ద స్థాయిలో రగడకి కారణమవుతోంది. అటు కుటుంబంలో ఇటు రాజకీయ వ్యవహారాల్లో దాని ప్రభావం ఖచ్చితంగా చూడొచ్చు. అదే క్రమంలో తాజాగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఒక ఆదేశం కీలక అంశంగా మారబోతోంది. వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి టీడీపీ నేతలు ఎక్కడ వేదిక పంచుకోకూడదు అంటూ ఆ పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఇదంతా ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను ఉద్దేశించి చేసినటువంటి ప్రయత్నం అనే అభిప్రాయం చాలామంది నుంచి వినిపిస్తుంది. దానికి కారణం కూడా లేకపోలేదు. ముద్రగడ జీవించుండగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో ఆయన తీవ్ర వైరాన్ని నడిపారు. దాదాపు 10 ఏళ్ల పాటు ఇద్దరి మధ్య ఉప్పు నిప్పన్నట్టుగా సాగింది. లేఖల యుద్ధం కూడా నడిచింది. ఈ క్రమంలో ముద్రగడ మరణం తర్వాత నిర్వహిస్తున్నటువంటి సంస్మరణ సభలు ఎలాగూ తెలుగుదేశం పార్టీ నిర్వహించదు కాబట్టి అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దాంతోపాటుగా కాపు సంఘాలు ఈ కార్యక్రమ నిర్వహణకు పూనుకుంటున్నాయి. కాపులు రాష్ట్ర వ్యాప్తంగా ముద్రగడకు అనేక చోట్ల నివాళులర్పించే కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారు. అమెరికా నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు చాలా ప్రాంతాల్లో ముద్రగడ సంస్మరణ సభలు విరివిగా నడుస్తున్నాయి. విజయవాడ, అమలాపురం, రావులపాలెం, కాకినాడ, రాజమండ్రి ఇలా అనేక ప్రాంతాల్లో పెద్ద స్థాయిలో ఈ సభల నిర్వహణ జరిగింది. ఈ కార్యక్రమాల్లో కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ నేతలు కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. రాజమండ్రిలో స్వయంగా వంగవీటి రాధా నేరుగా వెళ్ళి పాల్గొన్నారు. విజయవాడలో బోండా ఉమ కీలకమైనటువంటి పాత్రధారిగా ఉన్నారు. అదే సమయంలో ఆ సభలో బోండా ఉమ చేసినటువంటి కామెంట్స్ చాలా పెద్ద స్థాయిలో కలకలం కూడా రేపాయి. బోండా ఉమ నేరుగా అంబటి రాంబాబుతో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ ఆ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా కాపులకి ఈ ప్రభుత్వంలో తీరని అన్యాయం జరుగుతుంది అనే దిశలో వ్యాఖ్యానం చేశారు. దాంతో కాపుల విషయంలో అసలే మంట మీద ఉన్నటువంటి జనాల్లో ఇది మరింత రాజేసే దిశలో ఉంది అని టీడీపీ నాయకత్వం కలవరపడుతోంది. రేపు మరొక చోట మరొక నాయకుడు ఇదే రీతిలో ముద్రగడ పద్మనాభ సంస్మరణ సభల్లో పాల్గొని ఇలాంటి కామెంట్ చేస్తే కాపుల్లో మరింత వ్యతిరేకత పెరిగేదానికి దారితీస్తుంది అనేటువంటి ఆందోళన టీడీపీ నాయకత్వంలో మొదలైంది. దాంతో తక్షణమే తెలుగుదేశం పార్టీ నేతలెవరు వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి వేదికలు పంచుకోకూడదు అంటూ ఆర్డర్స్ పాస్ చేసింది. అయితే దీన్ని క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు అంగీకరిస్తారా, ఆమోదిస్తారా, అనుసరిస్తారా అన్నది ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే అమలాపురం లాంటి చోట ముద్రగడ పద్మనాభం సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించింది జనసేన, తెలుగుదేశం పార్టీ నేతలే. అనేక చోట్ల కూడా టీడీపీ నేతలే ముందుండి ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభల్లో కీలకమైనటువంటి భాగస్వాములు అవుతున్నారు. ఎందుకంటే ఒకనాడు ముద్రగడతో సన్నిహితంగా వెలిగినటువంటి అనేక మంది ఆయన అనుచరులు ఇప్పుడు టీడీపీలో కీలకమైనటువంటి నేతలుగా కూడా ఉన్నారు. ఈ తరుణంలో టీడీపీ నాయకత్వం తాజాగా ఇచ్చినటువంటి ఆదేశాలని ఎంతమంది పాటిస్తారు అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభల్లో పాల్గొనొద్దు అని నేరుగా చెప్తే అది అనేక రకాలుగా నష్టపరిచే దిశలో ఉంటుందనేటువంటి తీరున ఈ రీతిన సంకేతాలు ఇచ్చినట్టుగా చాలామందే భావిస్తున్నారు. మొత్తంగా ముద్రగడ పద్మనాభ సంస్మరణ సభలకు టీడీపీ నేతలు పాల్గొనకుండా, టీడీపీ నేతల నిర్వహణలో భాగస్వాములు కాకుండా ఆ పార్టీ అధిష్టానం అడ్డుకట్ట వేసినటువంటి వైనం మాత్రం ముద్రగడ మరణం తర్వాత కూడా ఎంత రగడ రాజేస్తున్నారో, ఎలాంటి ప్రభావాన్ని రాజకీయంగా చూపుతున్నారో చాటుతున్నటువంటి అంశం. అయితే ఇలాంటి ప్రయత్నం ద్వారా టీడీపీ నాయకత్వం నిజంగానే కాపుల్లో ఉన్నటువంటి అసంతృప్తిని చల్లార్చగలుగుతుందా, కాపుల్లో పెరుగుతున్నటువంటి అసహనాన్ని ఏమాత్రమైనా సంతృప్తి పరచగలుగుతుందా అన్నది పెద్ద ప్రశ్న. అయితే కాపుల్లో ఇప్పటికే చాలా తీవ్ర స్థాయిలో మొదలైనటువంటి వేడి జనసేన మీద కూడా ప్రభావం చూపుతోంది. కాపులు అండ చూసుకుని జనసేన పార్టీని చూసుకునే మొత్తంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎక్కడా ఎటువంటి పథకాన్ని అమలు చేయకపోవడమే కాకుండా ఇచ్చిన హామీల మేరకు కార్పొరేషన్కి నిధులు ఇవ్వటం లేదు, కార్పొరేషన్ ద్వారా ఎటువంటి రుణాలు మంజూరు చేయటం లేదు, కనీసం కాపు నేస్తం లాంటి పథకాలను కూడా పూర్తిగా ఎసరపెట్టేశారు. ఇలా అన్ని రకాలుగా అన్యాయం చేస్తున్నారు అనే మాట బలపడుతుంది. ఈ తరుణంలో చంద్రబాబు ఆయన నాయకత్వంలో టీడీపీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఫలితాన్ని ఇస్తుందా, లేకుంటే మరింత చేటు తెచ్చే దిశలో మారుతుందా అన్నది కాలమే సమాధానం చెప్తుంది.